ఈ వీడియో ఏంటికోసం అంటే అందరి ఇంట్లోకేను ప్రతి ఒక్క ఇంట్లో ఓటు ఐడి ఉంది. ఇది ఉంటే కంపల్సరీ ఇట్లా ఫామ్ ఒకటి ఇచ్చింటారు. ఈ ఫామ్ ఏంటికోసం అంటే వచ్చే ఏడాది 27 ఓటు వేసేదాని కోసము. మీరు ఓటు ఉరిమై ఉందే లేదంటే ఏ కారణం కోసము ఓటు ఉండే వాళ్ళు కంపల్సరీ దీంట్లో ఫిల్అప్ చేయాలి. మీ నేము, మీ అబ్బా, మీ అమ్మ, అందరి నేమ్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అన్నీ రాసి కంపల్సరీ స్కూల్లో పోయి సిగ్నేచర్ అయ్యేలా చూడండి. ఇట్లా సిగ్నేచర్ ఈతా దీంట్లోనే వేయాలా. వాళ్ళతో ఒక లెటర్ ఉంటుంది, ఇదే మరి సేమ్ లెటర్ వాళ్ళతో ఉంటుంది. ఆడ పోయి సిగ్నేచర్ వేసి మనం కంపల్సరీ చేసుకోవాలా. ఏంటికోసం అంటే నువ్వు ఉన్నాము, ఈ ఓటు ఐడి నీది ఉంది అని ప్రూఫ్ చేసుకోవడం కోసం. అన్నే ఊర్లో బయట దేశం పోయింటే ఆ ఊర్లో ఉంటేనో వాళ్ళ సొంతం విలేజ్కి పోయి వాళ్ళ సొంతం ఊర్లో స్కూల్లో కానీ ఎడన కానీ ఇట్లా లెటర్ మీ ఇంట్లో కంపల్సరీ ఇచ్చింటారు. ప్రతి ఒక్కటి తీసి ఇంట్లో పెట్టుకున్నారు భద్రంగా. దాంట్లో ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇవ్వాలా. అప్పుడుదా మీది ఓటు ఐడి ఉంది, వచ్చే ఏడాది మీరు ఓటు వేసేది కానీ ఏ ప్రూఫ్ కోసందా. ఇదంతా ఏం చేస్తారో మనకు అర్థం కాలే. అది సిక్కల కోసందా ఉండారా లేదా అని తెలుసుకునే కోసం అని తెలియదు. లేకపోతే మనం తిప్పలాడిపియాలా ఓటు కళ్ళ ఓటు వేసి ఇస్తారని ఒకే కారణం కోసము ఇట్లా చేసినారని ఏమని తెలియదు. ప్రతి ఒక్కరు తీసి ఇంట్లో భద్రంగా పెట్టుకున్నదన్నా ఇట్లా ఫిల్అప్ చేసి ఉసుకుపోయి ఉసుకులో ఇవ్వండా. తెలియకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి కంపల్సరీ పోయి ఫిల్అప్ చేసి ఇవ్వండా. అట్లే మా ఐడిని ఫాలో చేసుకుందా, సబ్స్క్రైబ్ చేసుకుందా. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పేది మర్చిపోతుంది. ఈ ఫామ్ ఫిల్అప్ చేసి మీకు తెలియకుంటే స్కూల్లో వాళ్ళే ఫిల్అప్ చేసి ఇస్తారంట. టీచర్లే ఫిల్అప్ చేసి మీ సిగ్నేచర్ మట్టి వేసేసాలో కంపల్సరీ. మీకు తెలియకుండే వాళ్ళు చదువుకునే వాళ్ళు చాలా జనాలు ఉంటారు. మనకు తెలియకుంటే కూడా వాళ్ళే చెప్పి రాసి వాళ్ళే ఫిల్అప్ చేసి వాళ్ళే చేసుకుంటారు. మీ సిగ్నేచర్ మట్టి వేయాలా. காலையில் வந்தீங்கன்னா 9 மணிக்கு மேலே டீச்சர்ஸே 2 ஃபார்ம் ஃபில் பண்ணி தந்துடுவாங்க.